నమస్తే అండి అందరికీ. నేటి నవల ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి వెన్నెల్లో ఆడపిల్ల. ఈ నవలని ఎప్పటి నుంచో చదువుదాం అనుకుంటున్నాను, కానీ నేటితో అది పూర్తయింది. ఇది చాలా సస్పెన్స్తో కూడుకున్నటువంటిది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి పేజీలో కూడా ఒక సస్పెన్స్ ఉంటుంది. కనీసం ఒక పేరు తెలుసుకోవాలన్నా కూడా చాలా మెదడుకి పనిచెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక ఆక్స్ఫర్డ్ అమ్మాయికి, అదేవిధంగా చదరంగం ఛాంపియన్కి మధ్య జరిగినటువంటి ఒక నాజూకు పోరాటం, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక అందమైన ప్రయాణమే ఈ నవల వెన్నెల్లో ఆడపిల్ల. ఏ విధంగానైతే ఒక వ్యక్తి కనబడకుండా ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుందో, ఇద్దరు కలుసుకోకుండా కేవలం ఫోన్ ద్వారానో ట్రంక్ కాల్ ద్వారా, అప్పట్లో ట్రంక్ కాల్స్ ఉండేవి, దాని దగ్గర నుంచి మొదలుకొని ఏ విధంగా వారు ఒకరినొకరు వారి ప్రయాణంలో కలుసుకోకుండా, కనీసం చూసుకోకుండా ఏ విధంగా ప్రయాణించారో మధ్య జరిగినటువంటి సంభాషణలు, సంఘటనలు ప్రతి ఒక్కటి కూడా మనల్ని మైమర్పిస్తుంది. ఈ నవల చదువుతున్నంతసేపు ఒక కొత్త ప్రయాణం, మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాకుండా పాత రోజుల్లో ఏ విధంగా ఉంటుందో దాన్ని చూపించారు. అదేవిధంగా ఇందులో ప్రధాన పాత్ర రేవంత్. తను ఒక చెస్ ప్లేయర్, ఛాంపియన్. తన జీవితంలో ఈ వెన్నెల్లో ఆడపిల్ల ఏ విధంగా వచ్చింది, తన పేరు మాత్రం ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా ఇందులో మరో ప్రధాన పాత్రలు జేమ్స్, అదేవిధంగా సులోచన. వీరిద్దరి ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, జేమ్స్ యొక్క జీవితంలో సంఘటనలు, తను ఎందుకు స్త్రీలను చూస్తే ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఉంటాడు, అదేవిధంగా తన జీవితంలో వచ్చినటువంటి సులోచన, ఒక ఉద్యోగానికి పూర్తిగా న్యాయం చేసేటటువంటి స్త్రీ, తను ఏ విధంగా ఈ జేమ్స్ని మార్చింది. ఈ నలుగురి యొక్క ప్రయాణం ఈ వెన్నెల ఆడపిల్లలో చూపిస్తుంది. చివరికి ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఎన్నో పుస్తకాలు చదివి ఊరుకుంటాం, కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత చాలాసేపు, చాలా రోజుల వరకు కూడా గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు, లేకపోతే ఇంకేదో మూడ్లో ఉన్నప్పుడు ఏదైనా పుస్తకం చదవాలనుకుంటే మాత్రం ఈ వెన్నెల ఆడపిల్ల పుస్తకాన్ని తెరిచి చూస్తాం. ఆ విధంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చేటటువంటి నవల ఇది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన అంతర్ముఖం కూడా చదివాను. నెక్స్ట్ చదవబోయేది తులసిదళం. తప్పకుండా ఈ నవలను చదువుదాం. ఈ నవలని చదువుతారని కోరుతూ, చదవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.